హలో స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్లో జువాలజీ సబ్జెక్ట్లో మనకి ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఈరోజు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి మనకి మొత్తంగా 10 చాప్టర్లు ఇక్కడ ఉన్నాయి. మొదటిది బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, రెండవది హ్యూమన్ రీప్రొడక్షన్, మూడవది యానిమల్ కింగ్డమ్, నాలుగవది బయోమాలిక్యూల్స్, ఐదవది హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్, ఆరవది ఎవల్యూషన్, ఏడవది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, ఎనిమిదవది బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్, తొమ్మిదవది రీప్రొడక్టివ్ హెల్త్, 10వది బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో మనం గత 14 సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనే దాని మీద ఒకసారి రివ్యూ చేద్దాం. సో మనకి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ అనే చాప్టర్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ మీద అడుగుతున్నారు. సెకండ్ది హ్యూమన్ రీప్రొడక్షన్, యానిమల్ కింగ్డమ్, రెండు చాప్టర్లు కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో గత 14 సంవత్సరాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 8.92% బోత్ ద చాప్టర్స్ నుంచి హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ యానిమల్ కింగ్డమ్ రెండు చాప్టర్ల నుంచి 8.92% క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఇంకా చూసుకుంటే బయోమాలిక్యూల్స్ 8.79%, అలానే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ 7.59%, అలానే ఎవల్యూషన్ 7.46%, అలానే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ 7.19%, బాడీ ఫ్లూయిడ్స్ సర్క్యులేషన్స్ 6.26%, రీప్రొడక్టివ్ హెల్త్ 5.73%, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ 5.46% క్వశ్చన్స్ అనేవి మనకి గత 14 సంవత్సరాలుగా నీట్లో జువాలజీ సబ్జెక్ట్లో రావడం జరిగింది. సో ఈ లెక్కన మనం చూసుకుంటే బయోటెక్నాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, ఎవల్యూషన్, రీప్రొడక్టివ్ హెల్త్, బయోటెక్నాలజీ అండ్ ఇట్ అప్లికేషన్స్ అన్ని సెకండ్ ఇయర్ చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ చాప్టర్స్లో మనకి జువాలజీలో ఉన్నాయి. సో మనం సెకండ్ ఇయర్ చాప్టర్స్ బయోటెక్నాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, హ్యూమన్ హెల్త్, ఎవల్యూషన్, రీప్రొడక్టివ్ హెల్త్, బయోటెక్నాలజీ, సో ఈ ఆల్ 6 చాప్టర్స్ మనం ముందుగా కవర్ చేసుకోవాలి. సో అలానే ఇప్పుడు మనం 2024 నీట్ ఎగ్జామ్లో జువాలజీ పేపర్, ఎస్పెషల్లీ మన జువాలజీ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, పేపర్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది ఒకసారి రివ్యూ చేద్దాం. సో ఇక్కడ డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మోడరేట్గా ఉంది, కానీ కొంచెం లెంతీగా ఉందని మనం చెప్పుకోవాలి. అలానే మనం సిలబస్ వైజ్ చూసుకుంటే 12th క్లాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా 5 క్వశ్చన్స్, మినిమం ఆఫ్ 5 క్వశ్చన్స్ అనేవి హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ నుంచి అండ్ బయోటెక్నాలజీ, ఈ 3 చాప్టర్ల నుంచి 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 17 క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ మ్యాచ్ ద కాలమ్ టైప్. అలానే 8 క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. అలానే మనం చూసుకుంటే 5 క్వశ్చన్స్ ఆర్ 2 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, అంటే కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, అసెర్షన్, రీజనింగ్ కూడా వచ్చింది ఇక్కడ. సో నో అసెర్షన్, రీజన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ 2 వచ్చాయండి. 2 క్వశ్చన్లు అసెర్షన్ అండ్ రీజన్ కేటగిరీలోంచి వచ్చాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 అసెర్షన్, రీజన్ క్వశ్చన్లు కూడా హ్యూమన్ రీప్రొడక్షన్ అనే చాప్టర్ నుంచే వచ్చాయి. సో అలానే మనం కొన్ని ఆప్షన్స్, మనకి వచ్చిన క్వశ్చన్స్లో కొన్ని ఆప్షన్స్ కొంచెం ఎన్సీఆర్టీ లెవెల్ దాటి వెళ్ళిందని మనం చెప్పుకోవాలి. సో క్వశ్చన్ వైజ్ చూసుకుంటే ఎన్సీఆర్టీ బేస్డే వచ్చిన కొన్ని ఆప్షన్స్ అనేవి కొంచెం ఎన్సీఆర్టీ లెవెల్ని దాటి వెళ్ళిందనాలి. సో అందుకనే నేను డిఫికల్టీ లెవెల్ ఎలా మీకు మెన్షన్ చేస్తున్నాను అంటే మోడరేట్గా ఉంది, అలానే ఇన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లెంతీగా ఉందని ముందుగా చెప్పాను. సో 2024 నీట్ ఎగ్జామ్లో జువాలజీ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, వచ్చిన క్వశ్చన్స్లో ఈజీ లెవెల్లోంచి ఎన్ని, మీడియం లెవెల్లోంచి ఎన్ని, అలానే డిఫికల్ట్ లెవెల్ నుంచి ఎన్ని వచ్చాయి అనేది మనం ఇప్పుడు చాప్టర్ వైజ్ రివ్యూ చేద్దాం.
సో ఫస్ట్ చాప్టర్ యానిమల్ కింగ్డమ్. ఈ టేబుల్లో నేను మీకు మెన్షన్ చేసిన ఫస్ట్ చాప్టర్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్లో ఈజీ లెవెల్ నుంచి మనకి ఎటువంటి క్వశ్చన్ రాలేదండి, కానీ మీడియం లెవెల్, డిఫికల్ట్ లెవెల్ నుంచి చెరో 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో మొత్తం యానిమల్ కింగ్డమ్లో 4 క్వశ్చన్స్ వచ్చాయి. అలానే బయోటెక్నాలజీలో మనకి 9 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 9 క్వశ్చన్స్ కూడా ఈజీ 4, మీడియం 2, డిఫికల్ట్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మనం ఎవల్యూషన్ చూసుకుంటే 4 క్వశ్చన్స్ వచ్చాయి. 2 క్వశ్చన్స్ ఈజీ నుంచి, 2 క్వశ్చన్స్ మీడియం లెవెల్ నుంచి, డిఫికల్ట్ లెవెల్ నుంచి చూస్తే మనకి ఎటువంటి క్వశ్చన్ కూడా అడగలేదు. అలానే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. మనకి ఈజీ లెవెల్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అడగలేదండి, కానీ మీడియం, డిఫికల్ట్ లెవెల్ నుంచి 3-2 క్వశ్చన్లు, మొత్తం 5 క్వశ్చన్లు హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో వచ్చింది. అలానే మనం చూసుకుంటే హ్యూమన్ ఫిజియాలజీలో మనకి మొత్తం 11 క్వశ్చన్స్ వచ్చాయి. 1 క్వశ్చన్ ఈజీ లెవెల్ నుంచి, 5 క్వశ్చన్స్ మీడియం లెవెల్ నుంచి, ఇంకొక 5 క్వశ్చన్స్ డిఫికల్ట్ లెవెల్ నుంచి వచ్చాయి. సో ఆల్ టుగెదర్ 11 క్వశ్చన్స్ హ్యూమన్ ఫిజియాలజీ నుంచి వచ్చాయి. అలానే మనం హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ తీసుకుంటే బోత్ ద చాప్టర్స్ కంబైన్గా మనం చూసుకుంటే ఈజీ లెవెల్ నుంచి 2 క్వశ్చన్స్, మీడియం లెవెల్ నుంచి 3 క్వశ్చన్స్, డిఫికల్ట్ లెవెల్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మనం తీసుకుంటే 7 క్వశ్చన్స్ అనేవి హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్లోంచి వచ్చాయి. సో నా బయోమాలిక్యూల్స్ చాప్టర్లోంచి 3 ఈజీ క్వశ్చన్లు, 2 మీడియం లెవెల్ క్వశ్చన్లు, 1 డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. సో ఆల్ టుగెదర్ మనం చూసుకుంటే 6 క్వశ్చన్స్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ నుంచి వచ్చింది. సో అలానే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లో చూసుకుంటే 1 క్వశ్చన్ ఈజీ లెవెల్ నుంచి, 2 క్వశ్చన్లు మీడియం లెవెల్ నుంచి, 1 క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ నుంచి వచ్చింది. సో ఓవరాల్ మనం జువాలజీ సబ్జెక్ట్ రివ్యూ తీసుకుంటే ఇక్కడ 13 క్వశ్చన్స్ అనేవి ఈజీ లెవెల్లోంచి, 21 క్వశ్చన్స్ అనేవి మీడియం లెవెల్లోంచి, అలానే 16 క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్ లెవెల్లోంచి అడగడం జరిగింది. సో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ కంపారిటివ్గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్లోంచి 25 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్లోంచి 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ చాప్టర్ క్వశ్చన్స్ రేషియోని మనం అలా కేటగరైజ్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లాస్ 11th మోర్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయండి. సో 9 చాప్టర్స్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే క్లాస్ 12th 6 చాప్టర్స్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ లెక్కన చూసుకుంటే నేను ముందుగా మీకు చెప్పినట్టు 12th క్లాస్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, స్టే ట్యూన్డ్.